అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని పేర్లు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కాపులు ఉద్యమాలు, కాపు నాయకులు, కాపు సంఘాలు, కాపు అనే పదం ఎక్కువ వినిపిస్తూ ఉంది. సో గతంలో ఓ పక్క రెడ్లు ఉండేవాళ్ళు, ఇంకోవైపు కమ్మవారు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు కూడా పాలిటిక్స్ అనేది నడిచింది. ఒకసారి వాళ్ళు, ఒకసారి వీళ్ళు, ఇట్లాగా నడుస్తూ వస్తూ ఉంది. కానీ కాపులు ఒకళ్ళు ఉన్నారంటూ కొంతమంది కాపు నాయకులు గత కాలంలోనే బయటకు వచ్చారు. కానీ వాళ్ళు ఉన్నతమైన పదవులను అధిరోహించలేకపోయారు. కానీ ప్రజల్లో మాత్రం బలమైనటువంటి నాయకులుగా నిలబడగలిగారు. సో అలాంటి వాళ్ళ పేర్లే మీరు తమ్నేలు చూశారు కదా. మొదటగా వంగవీటి రంగా గారు. సో ఈయన పేదల కోసం పాటుపడినటువంటి వ్యక్తి, పేదల కోసం ఏమైనా చేయగలిగినటువంటి వ్యక్తి, మంచి పేరున్నటువంటి వ్యక్తి, మనందరికీ తెలుసు. ఈయన కూడా కాపు సామాజిక వర్గమే. సో అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు. సో ఈయన కూడా 35 ఏళ్ల క్రితమే మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మంచి పేరున్నటువంటి నాయకుడు. కాపులతో పాటు దళితుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా, విడిపోయినటువంటి కాపు తెగలను కూడా కలపాలని పోరాటం చేసి, నాటి కాలంలో ఉద్యమాలు చేసి ఆ విడిపోయినటువంటి కాపు కులం మొత్తాన్ని కూడా కలిపి ఒక ఐక్యవేదిక మీద తీసుకొచ్చి ప్రభుత్వం మెడలోంచి సాధించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. సో ఈయన కూడా కాపులు ఉన్నంతకాలం ఈయన పేరు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇక చూస్తే సినీ ప్రపంచాన్ని ఏలి గిన్నిస్ రికార్డు పొందినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. మనందరికీ తెలుసు. ఆయన దాసరి నారాయణరావు గారు తెలియనటువంటి వాళ్ళు ఎవరున్నారు. సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి, మంచి చైతన్యవంతమైనటువంటి, సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి సినిమాలు తీసి ప్రజల్ని ఎంతగానో చైతన్యపరిచినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. సో ఈయన కూడా కాపు సామాజిక వర్గమే. ఎన్నో కష్టాలు పడి ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. సో వీళ్ళు ముగ్గురు కాపు నేతలు. ఆ తర్వాత చూస్తే మనం చిరంజీవి గారు, వాళ్ళ కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మిగతా వాళ్ళు వచ్చారు కానీ అంత ప్రజాదరణ పొందలేనటువంటి నాయకులు. సో కానీ చిరంజీవి గారు కూడా ఇద్దరు ఉద్దండ్ల మధ్య పార్టీ పెట్టారు, మంచి పేరు సంపాదించారు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఓవైపు రాజశేఖర రెడ్డి గారు ఉండంగానే చిరంజీవి గారు పార్టీ పెట్టడం, ప్రజారాజ్యం పార్టీతో ఎంట్రీ ఇవ్వటం, 18-19 సీట్లు సాధించడం, అది ఇట్స్ నాట్ ఎ జోక్, ఆషామాషి విషయం కాదు. కానీ చిరంజీవి గారు సాధించారు. ఆ తర్వాత పార్టీని నడిపే విషయంలో కావచ్చు, అంటే ఏ పార్టీ అయినా అనుభవం అనేది లేకుండా రావటం వల్ల కొంత ఇబ్బందులు అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. సో అలా చిరంజీవి గారు పార్టీని నడపలేని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, ఈయన కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు పనిచేయటం, ఆ తర్వాత రకరకాల కోణాలు జరిగినాయి. వెంటనే పవన్ కళ్యాణ్ గారు బయటికి రావటం, పార్టీ జనసేన పెట్టడం. సో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మన తమ్ముళ్ళు ఇచ్చిన ప్రకారం వంగవీటి రంగా గారికి కానీ, దాసరి నారాయణరావు గారికి కానీ, ముద్రగడ పద్మనాభం గారికి కానీ ఎలాంటి పొంతం లేదనేది కాపు నాయకులే, కాపు ఉద్యమకారులే, కాపు సంఘాలే చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్కి ఆయనకి ఎలాంటి సంబంధాలు లేవు. ఎందుకంటే వాళ్ళు ప్రజానాయకులు, ప్రజల కోసం పోరాడారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం పోరాడారు, ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ? ఒక్క కాపు నాయకుడికి, బలమైన నాయకుడికి ఆయన ఏం చేశారు? కాపులు ఉన్న చోట టికెట్లు ఇచ్చారు, కానీ కాపులు లేని చోట ఆయన కాపులకి ఏం చేశారు? సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రశ్నగానే మిగిలింది. ప్రశ్నిస్తానన్నాడు, ప్రశ్నించలేదు. ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేశారు. మనం చూసాం ఇటీవల పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి వారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వం ఇదొక పనిగా పెట్టుకుంది. అంటే రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేవు, కేవలం ప్రశ్నించినటువంటి వారిని అరెస్ట్ చేసి లోపల వేయటమే ఒక తడువుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక రకంగా చేస్తూ ఉంది. సో ఇది మంచిగా చెడు అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేసి చెప్పడం అనేది వీలు కాని పరిస్థితి. ఎందుకంటే
ఇది తప్పో ఒప్పో తేల్చాలంటే నెక్స్ట్ గవర్నమెంట్ రావాలి. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్లో. కులము మతం అనే రంగు పులుముకొని ఇప్పుడు రాజకీయాలు నడుస్తూ ఉంది. మరి ఇది తప్పని మనం ఇప్పుడు చెప్పామనుకో, దీని మీద ఖచ్చితంగా నాకు కావచ్చు ఇంకోళ్ళకి కావచ్చు తప్పని ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే ఖచ్చితంగా అరెస్టులు అనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. సో ఇది తప్పని అంటాం కాదు, ఇది తప్పని ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు తప్పని తేలుతుంది. అప్పటి వరకు తప్పని ఎవరు చెప్పలేము. సో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తాము. సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ప్రశ్నించకుండా కూటమిలో భాగంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోవడంతో కొంత కాపుల్లో మరీ ముఖ్యంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా ఇలాంటి విషయాలని ఆలోచించాలి. అలాంటి మహనీయులు ఉత్తములు మన తమ్ముళ్ళు ఇచ్చినటువంటి ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో అటువంటి వారితో సమానంగా ఈయన ఏం చేయగలిగారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ ముగ్గురు పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే నిలిచిపోతారు? చిరంజీవి గారు ఏం చేస్తే నిలిచిపోతారు? సో ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా కాపుల్లో ఇప్పుడు మొదలయ్యాయి. సో నెక్స్ట్ 2029కి మరి పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తారా, మళ్ళా కూటమితో వస్తారా, లేకపోతే ఇంకేదన్నా కొత్త పార్టీలతో పొత్తులు పెట్టుకొని వస్తారా అనేది మాత్రం ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇలాంటి వ్యక్తులతోటి వారు చేసినటువంటి ప్రజాసేవ అనేది ఎప్పటికీ చేయలేరు అనే మాటలైతే వినిపిస్తా ఉన్నాయి. ఒకవేళ చేస్తారేమో, మనం ఇంకా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికి 2.5 సంవత్సరం గవర్నమెంట్ వచ్చేసి నెక్స్ట్ ఏమన్నా ప్రారంభిస్తాడేమో చూడాలి. కానీ ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన మీద కొంచెం గుర్రుగానే ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నిస్తారా, ఇలాంటి నాయకులు సరసన చేరతారా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. మరి ఒకసారి మీరు కామెంట్ చేయండి దీనికి సంబంధించి.